జయ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సేవా సమితికి స్వాగతం సుస్వాగతం. మన ఇంట్లో మనము డస్ట్బిన్స్ పెడుతూ ఉంటాం. ఈ డస్ట్బిన్స్ ఒక్కొక్కసారి మనం వేరే వేరే డైరెక్షన్స్లో పెట్టడం వల్ల ఆ డైరెక్షన్ వల్ల కూడా మనకి వ్యాపారంలో ధన నష్టం కానీ మనం సంపాదించిన సంపాదనలో అసలు సంపాదనే మిగలకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే మనకి సంపాదన నిలవాలి అని అనుకున్నప్పుడు మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఎప్పుడూ డస్ట్బిన్స్ని పెట్టకూడదు. ఇంట్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క చోట డస్ట్బిన్ని పెడుతూ ఉంటారు. అయితే చాలామంది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో కూడా డస్ట్బిన్ని పెడతారు. ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో అంటే మనకి సౌత్ డైరెక్షన్లో ఓపెనింగ్ ఉండొచ్చు, లేకపోతే వెస్ట్ డైరెక్షన్లో ఓపెనింగ్ ఉండొచ్చు. దానివల్ల ఆ డస్ట్బిన్ ఆ ప్లేస్లో రావడం వల్ల వీరికి అపారమైన ధన నష్టము కలుగుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఎప్పుడూ డస్ట్బిన్ పెట్టకూడదు. ఇది కాకుండా పెండ్యులం క్లాక్ అని ఉంటుంది. పెండ్యులం క్లాక్ అంటే ఏంటి, మనకి ఇట్లా కింద ఇట్లా ఊగుతూ ఉండేది, ఇట్లా పెద్దది క్లాక్ ఉంటుంది కదా, అలాంటి క్లాక్ని కూడా సౌత్ డైరెక్షన్లో ఎప్పుడూ పెట్టకూడదు. ఆ సౌత్ డైరెక్షన్లో సౌత్ వాల్ మీద ఉండి ఆ సౌత్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఈ పెండ్యులం క్లాక్ వల్ల కూడా వీళ్ళకి ఎప్పుడూ కూడా జీవితంలో సమయము కలిసి రాదు. సమయం కలిసి రాకపోతే చాలు, ప్రతి విషయంలో నష్టపోవడము, అపకీర్తి రావడము, ఎక్కడున్నా ఏదైనా సమస్యల్ని అనుభవించడము, ఇలా రకరకాలు మనకి ధన నష్టానికి కావాల్సింది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అయితే చాలామందికి వ్యాపారాల్లో చిక్కులు అధికమవుతాయి. ఇది కాకుండా ఫుల్ ఎంతో సౌత్లో ఒక పెద్ద మిర్రర్ని పెడుతూ ఉంటారు. చాలా ఇళ్లలో నేను వాస్తుకి వెళ్ళినప్పుడు ఈ వాస్తులో చూసి తెలుసుకుంది ఏంటి అని అంటే కనుక, వాళ్ళ ఇళ్ళల్లో బెడ్ చూస్తూ ఒక పెద్ద మిర్రర్ని పెట్టడం, లేదంటే సౌత్లో మిర్రర్ని పెట్టి సౌత్ వైపు చూస్తూ బొట్టు పెట్టుకోవడము, లేకపోతే సౌత్ వైపు చూసి మనం డ్రెస్సింగ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలా సౌత్ వైపు చూసి ఫుల్ లెంత్ మిర్రర్ని పెట్టడం వల్ల వీరికి ఊహించని ధన నష్టం కలుగుతుంది. అసలు ఆ ధన నష్టాన్ని ఎవరు ఊహించలేరు. అంతటి పెద్ద ధన నష్టం కలుగుతుంది. అంతటి ధన నష్టం వల్ల వీరికి అనేక చిక్కులు చికాకులు ఏర్పడతాయి. ఇది కాకుండా పూర్తి అపకీర్తి ఏర్పడుతుంది. ఇంకా మనకి ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక, వంటింట్లో చాలామంది ఇళ్లలో వెళ్ళి చూసినప్పుడు ఏం తెలిసిందంటే, వంటింట్లో నల్ల బండ వేస్తారు. నల్ల బండ వేసి మనకి గట్టు కడతారు, అంటే గ్యాస్ పొయ్యి పెట్టుకోవడానికి వీలుగా ఉండడం. అయితే ఈ నల్ల బండ ఏమంటారని అంటే కనుక, ఇంట్లో ఇది మనకేమవుతుంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటామంటే ఆగ్నేయ మూలలో చక్కగా ఇట్లా నల్లగా బండని ఒకటి ఎల్ షేప్లో గట్టు కట్టేసేసి పెడుతూ ఉంటారు. ఈ గట్టు కట్టి నల్ల బండని పెట్టడం వల్ల కూడా ఇంట్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గృహిణులే వంటిట్లో ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ఉండడం వల్ల పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో వంటలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీరందరికీ ఊహించిన విధంగా ఒబేస్ వస్తుంది. అదేవిధంగా వీరికి ఏమవుతుందనంటే కడుపులో మంటలు, అనారోగ్యం, చిన్నపిల్లలకైతే కడుపులో మంటలు, గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. పెద్దవాళ్ళకైతేనేమో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనము వంటింట్లో నల్ల బండని వేసుకోకుండా కొంత జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వాష్రూమ్లో వచ్చేసరికి మనం ఆ కమోడ్ పెట్టే స్థానం ఉంటుంది. ఈ కమోడ్ పెట్టే స్థానం కూడా చాలా చోట్ల సౌత్లో చూడడం జరిగింది. ఈ సౌత్లో ఉండడం వల్ల నేను ఏం చూశాను అనంటే కనుక, వీళ్ళు అప్పులు విపరీతంగా తీసుకురావడం, ఈ అప్పులు తీర్చలేని స్థానానికి వెళ్ళడం, అనేక రకాలైన అనారోగ్య సమస్యలు పాలవడం, ఇలాంటివన్నీ చూడడం జరిగింది. అంటే అప్పు చేసుకుంటూ వెళ్తాను తప్ప అప్పుకి వడ్డీ కట్టే పరిస్థితి కూడా ఉండదు. దీనివల్ల ఆఖరికి వారి ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో కమోడ్ ఉన్న ఇల్లు తీసుకోకూడదు. మనకి అలాగే మనకి నార్త్ డైరెక్షన్ అనేసరికి, అంటే ఉత్తరం దిశకి అధిపతిగా బుధుడిని చెప్తూ ఉంటారు. మన ఇంట్లో ఎప్పుడు ఏవో ఒకటి డబ్బు తెస్తూ ఉంటాము, బోలెడంత డబ్బు తెస్తూ ఉంటాం. కానీ ఈ డబ్బు ఏ విధంగా చూసుకున్నా కూడా ఇంట్లో నిలబడకపోగా వీరికి ఎప్పుడు ఇంకా రూపాయికి మనం 100 రూపాయలు తెస్తే ఇంకో రూపాయి వేసి ఖర్చు పెడుతూ ఉంటారు. అందువల్ల వీరికి బుధుడు చాలా వీక్గా ఉన్నాడని, అంటే కుబేర స్థానం చాలా వీక్గా ఉందని అర్థం. ఆ ఇంట్లో ఎక్కడో ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వలేదు కుబేరుడికి సంబంధించి. అందుకని ఉత్తరం దిశలో గనక జేడ్ ప్లాంట్ని పెట్టి, ఆ జేడ్ ప్లాంట్ని నిత్యం నీళ్లు పోసి ఇంట్లోనే పెంచవచ్చు, లేదా బాల్కనీలో పెట్టి పెంచవచ్చు. ఉత్తరం వైపు బాల్కనీ ఉంటే బాల్కనీలో కూడా పెట్టి పెంచవచ్చు.
అలా పెట్టి దాన్ని పెంచడము. లేదా మాకు అసలు బాల్కనీయే లేదండి, మేము ఇంట్లో కూడా ప్లాంట్స్ పెట్టుకోలేము అంటే కనుక వాల్ స్టిక్కర్ ఉంటుంది మనకి. అంటే మంచి సీనరీ తోటి, గ్రీనరీగా కనిపించే సీనరీ తోటి ఉన్న ఒక వాల్ స్టిక్కర్ని తీసుకొచ్చి ఆ నార్త్ వాల్కి గనుక మనం పెట్టగలిగితే వీరికి ధనము ఇంట్లో నిలబడడం మొదలవుతుంది. మనం వస్తువు వెళ్తూ ఆ వాల్ని చూడటం వల్ల ఆ గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే బుధుడి యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది మన మీద ప్రసరణ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ధనానికి సంబంధించింది. తద్వారా ధన నష్టం ఆగిపోతుంది. చాలామంది పనిచేసే ప్లేస్లో అనుకోకుండా వాళ్ళకి గుర్తింపు లభించకపోవడం, లేదా వీరికి చుట్టూ ఉన్న కోకొలిక్స్ తోటి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని దీనివల్ల వీళ్ళు ఏంటంటే సరిగా పని చేయలేకపోవడం, పని మీద ఏకాగ్రత లేకపోవడం, తద్వారా గుర్తింపు లేకపోవడం సంభవిస్తాయి. అందుకని పని చేసే టేబుల్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడూ ఒక గణపతిని, కూర్చున్న గణపతిని, ఆ గణపతి యొక్క తొండము ఎడమ చేతి వైపు ఉన్నదాన్ని చూసుకుని ఒక గణపతిని అక్కడ పెట్టుకోవడం వల్ల మీకు విఘ్నాలు నివారణ జరిగి మంచి పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా మీకు మంచి శక్తివంతమైన ఆయుధంలాగా మీ మేధస్సు పనిచేస్తుంది. మీ మేధస్సు అలా పనిచేయడమే చాలా ఇంపార్టెంట్. మనం బాగా చదువుకొని ఉంటాము, అన్నీ చేస్తాం, కానీ మనం పని చేసే సమయానికి మనం చదువుకున్న విషయాలు గుర్తుకు రాకపోవడం, మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఇంకో విధంగా చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అందుకని ఇలా గణపతిని పెడితే మీకు చాలా మంచి మేధస్సు పెరుగుతుంది. ఇది కాకుండా మేధాశక్తి అసలు సరిగా లేని వాళ్ళంతా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కూర్చుని చదవడం కానీ పని చేయడం కానీ చేస్తే మేధాశక్తి బాగా ఇంప్రూవ్ అయ్యి మీరు చేసే ప్రతి పనికి మీ ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచన శక్తి వల్ల మీరు చేసే ప్రతి పని సక్సెస్, విజయవంతాన్ని ఖచ్చితంగా చూస్తారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోకి చూస్తూ కూర్చోవడము ఇలాంటివి కనుక చేస్తే చాలా విశేషమైన ఫలదాయిని అవుతుంది. ఇది కాకుండా మనం పడుకునేటప్పుడు చాలామంది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పడుకుంటారు. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పడుకున్న వారికి ఒక్కొక్కసారి గ్రోత్ చాలా తగ్గిపోతూ ఉంటుందట. అందుకని వీరికి బుధుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండకపోవచ్చు అని. అయితే జాతకంలో ఎవరికైతే బుధుడు వీక్గా ఉంటారో వారు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వాళ్ళ బెడ్రూమ్ని పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. అది కాకుండా ఒకవేళ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వీరు ఉండవలసి వస్తే నార్త్ వెస్ట్ డైరెక్షన్ని కాస్త భాగం, ఒక 3 అడుగుల భాగమో లేకపోతే అడుగు భాగమో వదిలేసేసి వీరు సౌత్ వైపు కానీ లేకపోతే ఉత్తరం వైపు కానీ సౌత్ వైపు కానీ తూర్పు వైపు కానీ తలపెట్టుకుని, అంటే సౌత్ కానీ ఈస్ట్ కానీ తలపెట్టుకుని పడుకుంటే కనుక వీరికి చాలా మంచి జరుగుతుంది. పూర్తిగా లేదా పడమటి వైపు తలపెట్టుకున్నా మంచి జరుగుతుంది. కానీ ఉత్తరం వైపు ఎప్పుడు మనం తలపెట్టుకోకూడదు. ఎందుకంటే రాత్రి విద్యుత్ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి మన మేధాశక్తిని సర్వనాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మైండ్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుందట. అంతటి విద్యుత్ అయస్కాంత తరంగాలు నార్త్ నుంచి వస్తాయి. కాబట్టి మన పూర్వీకులు ఎట్టి పరిస్థితుల్లో నార్త్ వైపు తలబెట్టి పడుకోకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఒక చిన్న చిన్న టిప్స్, వాస్తు టిప్స్ అంటాము. అయితే ఇలాగా ఇంకా కొన్ని టిప్స్ తోటి మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకుందాం. జయ లక్ష్మీనారాయణ సేవా సమితిలో కొత్త విషయాల్ని ఆస్వాదిద్దాం.